జాను స్వీట్ తీసుకో. ఏం విశేషం స్వీట్ ఇస్తున్నారు? మా ఆయనకు ప్రమోషన్ వచ్చింది జాను. 1 lakh శాలరీ. ఓ అవునా, కంగ్రాట్స్ గోపి గారు. మంచి శాలరీ కదా జాను ఆయనకి. సిగ్గులేదు మీకు? మీకొచ్చే 30,000 జీతంలో ఒక్క రూపాయి కూడా సేవ్ చేయడానికి అవడం లేదు. అమ్మో, వాళ్ళకొచ్చే ₹1,00,000 జీతంలో ఎంత పొదుపు చేస్తారో ఏమో. ఏ జాను, నాకు ప్రమోషన్ వచ్చింది. 1.5 lakh శాలరీ తెలుసా? అవునా, కంగ్రాట్స్ అండి. మా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. 1.5 lakh శాలరీ. స్వీట్ తీసుకోండి. మీ ఆయన కంగ్రాట్స్ చెప్పండి. ఏమండి, 1.5 లక్షలు సంపాదించినా కూడా రూపాయి కూడా మిగలటం లేదండి. ఇంకా ఎక్కువ సంపాదించండి. రూపాయి కూడా ఎందుకు మిగలట్లేదో చెప్పు నువ్వు. ఏమండి, ఈ ఫ్రిడ్జ్ పాతదైపోయింది, కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుందామండి. సరే జాను. ఏమండి, కార్ కొనుక్కుందామండి. ఏమండి, ఈ సమ్మర్ వెకేషన్ కి మాల్దీవ్స్ వెళ్దామండి. ఖర్చులు అదుపులో పెట్టుకోకపోతే 1.5 లక్ష కాదు 5 లక్షలైనా సరిపోదు జాను, అర్థం చేసుకో. అవును, నిజమేనండి.